మన భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన నగరపాల వాస్తవ్యులు సాయి ఇంజనీరింగ్ గోపి గారు మన రామాలయానికి ఒక స్కీల్ ఉంది. మోసరించే కాబట్టి వారికి శ్రీరామోదయ హరివేళ ఉండాలని మా తరఫుని ఆ కమిటీ తరఫుని మనం కోరుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పింది శ్రద్ధగా ఉండండి. మీకు ఇచ్చిన ప్లేట్లో మధ్యలో కొద్దిగా బియ్యం దక్షిణ వేయండి. దాని మీద ఒక తమలపాకు ఉంచండి. ఆ తమలపాకు మొదలు మీ పక్క ఉండాలి. దాని మీద పసుపు ముద్దను ఉంచండి. అలాగే చెంబుతో నీళ్ళు ఇచ్చారు. ఆ చెంబుకి నీళ్ళైతే కాస్త పసుపు రాసి బొట్టు పెట్టండి. అలాగే అందరికీ కూడా గ్లాస్ తో నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ గ్లాసులో ఒక మామిడాకు పెట్టుకోండి. గ్లాసులో మామిడాకు పెట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమం చేసుకునే దంపతులందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి మీరు ప్రశాంతంగా ఉంటే ఈ యొక్క కళ్యాణోత్సవం బాగా జరుగుతుంది. అందరికీ కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక ప్లేట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేట్ మీద మధ్యలో కొద్దిగా అక్షంతలు వేసుకోండి. దాని మీద ఒక తమలపాకు పెట్టండి. ఆ తమలపాకు మొదలు మీ పక్క ఉండాలి. కరిష్యే ఉంగరం వేలతో నీళ్లు ముట్టుకుని మరలా నమస్కారం చేసి చెప్పండి. సదా అంగత్వేన నైరుత్యాం సామంత వారాలు సామంత పాపాన్ని సామంత అహోరాత్రే శివస్వత ఉత్తర సతకర్మణ్యమే నమస్త ఉత్తరాత్ర మహాధరాభిస్తు విష్ణుభోగా విష్ణుదేవాచప్రింత మహేశ్వరభోగా మాతృప్రింత ఇంద్రభోగా మర్జునప్రింత విష్ణుభోగా సర్వదేవాచప్రింత అర్జస్సన్నాగ శివాచార్య యోగా యజ్ఞాన శివాచప్రింత బ్రహ్మద బ్రాహ్మణాచప్రింత బ్రహ్మ విష్ణు మహేశ్వరాచప్రింత श्रद्धामेधो भूतां हृदान भगवान नारायणः हृदान भगवान महेश्वरः हृदान भगवान पितामहः हृदान भगवान पितामहः सच्चायतास्य संतो पुण्या कालवत्पा उद्वादोषणे सामदायिषे ब्रह्मपुत्र सर्वेश हंससो उसे वाजे समेतेरपिचा सर्वतो नसिंहापन्नमावदा नसो नसिंहापन्नमावदा याते भक्तलोयाद्या पुण्यां लक्ष्मी पुण्यां लक्ष्मीं संभावते पुण्यां लक्ष्मीं जस्कुरुते अपुण्यं नक्षत्रं तपर्दिर्देवोपविशा तदारो सूर्योदय हविषा देवा एकमतं पता पतन्ता अस्यासे दाद्यो देवस्मै यज्ञ सरद्दलिः तत्तास्या संप्रदयः सप्तजमदकृताः देवाय यज्ञन्तं बाणा अवद्यं प्रशंपतां लेखन्दरेषु प्रोक्षन्नो प्रशं जातमकृतः देवाय सन्ता आद्यारशयाश्चये पुण्या सर्वभूतः तस्मानजग्रे तस्मानजग्रे तस्माददावयः तस्मादस्व जायन्त एके च भयाततः गावो जग्रे तस्मात् जयकार्याय रमारमण गोविंद सावधान
అజ్ఞానోదానికి అందరూ కూడా అలా నమస్కారం చేయండి. పవిత్రం ప్రజాపతి సహజం పవిత్రం ప్రజాపతి సహజం పరిస్థాదు గాయత్రి మామాయామి సావిత్రి మామాయామి సరస్వతి మామాయామి సరస్వతి మామాయామి ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారి యొక్క చదువుతారు అమ్మవారి యొక్క గౌరీ మాంగళ్య పూజ అనేది కార్యక్రమం ఉంటుంది. ఈ గౌరీ మాంగళ్య పూజ అంటే ఏమిటంటే సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ పూజ చేసింది. ఎందుకు చేసింది అంటే అమ్మవారు ఎవరు ఈశ్వరుడు ఒకనాడు మనకు అందరికీ తెలిసిందో ఒకసారి క్షీరసాగరంలో అయినప్పుడు అందులోంచి ఆలాలు వచ్చి సర్వదేశాలు సర్వలోకాలు నాశనం అయిపోతుంటే ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుడు దగ్గరికి వచ్చి ఈ ఆలాహాలను కొద్దిగా మీరు పుచ్చుకోండి అన్నట్ట. అయితే ఆయన అమాయకుడు మల్లాటి వాడు. ఆయన ఏం చేశారు, వాళ్ళ ఆవిడ పక్క చూశారు. ప్రజలందరూ కూడా ఈ విషయం తాగమంటావా అని అడిగారు. ఏమంటే గోల్డ్ డ్రింక్ తాగమంటేనే భార్య ఒప్పుకోదు, బీర్ తాగుతానన్నా ఒప్పుకోదు, మందు తాగితేనే ఒప్పుకోదు. అటువంటి విషం తాగుతానంటే ఊరుకుంటుందా భార్య? కానీ ఆవిడ సాక్షాత్ బ్రహ్మస్వరూపిణి, అమ్మవారి స్వరూపిణి. తన నల్లో ఉన్న మంగళసూత్రాలు ఎలా చేతితో పట్టుకుని తాగినంటే పర్లేదు, లోకం కోసం, లోక కళ్యాణం కోసం తాగండి అని చెప్పిందిట. ఏమిటంటే ధైర్యం అంటే ఆవిడకి ఆ అమ్మవారు మాంగళ్య గౌరి అమ్మవారు నన్ను కాపాడుతుంది, నా మాంగళ్యాన్ని కాపాడుతుంది అనే యొక్క నమ్మకం. ఆ యొక్క నమ్మకం ప్రకారంగా అమ్మవారు ఈ యొక్క శివుడు ఆలాల పుచ్చుకోగానే అది గొంతు నుండి కిందకి రాకుండా ఒక అమ్మవారు ఆ యొక్క పరమేశ్వరుడు పరదేవత అక్కడ అడ్డుగా నిలబడింది. అందువల్ల అది పైకి రాకుండా కిందకి వెళ్ళకుండా అలా ఉండి మన లోకాలన్నీ బాగున్నాయి. అంతటి బ్రహ్మాండ శక్తిమైన మంగళగౌరి పూజ ఓం లక్ష్మీశ భవనత్రయానవసతో దేవాన్ మనుష్యోరగాన్ సంతాతం కరుణానిధిం కరుణాయ మార్తాండవం సేయయౌ కౌసల్యారతిగర్భవ సంభవభృతే జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య దైతం జయాదితం మంగళం సావధానః సుభలగ్నే సావధానః శ్రీలక్ష్మీనారాయణ సావధానః ఓం ఉత్పల్లామలనేలవారుదల శ్యామోన్నతం కోమలం పార్వత్యాత మహేశ్వరేణ శ్లాఘీకృతం సర్వదా సాపాత్కర్వరణోత్తమస్తమనుతాశైలాసు శీలాకృత దంపత్యోర్హవామమాగదలితం దేయాదితం మంగళం సావధానః ఫలగ్నే సావధానః లక్ష్మీనారాయణ సావధానః కళ్యాణం కమనీయ కోమలం కలరై ఆద్రాక్షితారోపణం కన్యాదాన పరస్పరం సర్వమురాత్మనుగ్రహం భావాగం కళబంధనం దశవనం మాంగళ్య సూత్రాన్వితం సీతారామవారి వివాహ సమయే దయాదిదం మంగళం ఫలగ్నే సావధానః మహోత్సవ సావధానః లక్ష్మీనారాయణ సావధానః రాగవస్తకాంతి
సహిత ముక్తాస్వాగతా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక సావధాన సావధానః. చెప్పాను ఇది వివాహం కాదు కళ్యాణం అని. ఆ కళ్యాణం అంటే ఏమిటి? కళ్యాణం మీన్స్ శుభం, మంచి జరగడం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగడాన్నే కళ్యాణం అంటారు. అందుకే ఇక్కడ మాంగళ్యం తంతునాలేన లోకరక్షణ హేతున నేను ఈ కళ్యాణం ఎందుకు చేస్తున్నాను మీతోటి? లోకాన్ని రక్షించడం కోసం ఈ యొక్క కళ్యాణం చేస్తున్నాము. కాబట్టి మనిద్దరం కలిసి లోకాన్ని రక్షించాలి సుమా అని ఇద్దరు కూడా వారికి వారు చెప్పుకున్న మంత్రం ఇది. ఇప్పుడు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మధుపర్కాలు, అలాగే మధుపర్కాలు బహుగా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇంతవరకు కూడా మధుపర్కాలు, అలాగే బ్రహ్మబళ్ళు, అలాగే స్వామివారికి అమ్మవారికి పూర్ణంలో కర్పూరంలో అయ్యాయి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా పూజా కార్యక్రమం ఉంటుంది. షోడశోపచార పూజ. ఈ షోడశోపచార పూజలో మీరు ఇందాక నుంచి ఎదురుగా ఉన్న ఫోటోని వాటి మీద పువ్వులు, అక్షతలు, గంధం వేసేస్తున్నాను కదా. ఇప్పుడు పూజ చేయండి. ఎక్కడ రామచంద్ర వచ్చినప్పుడు రామరాజ్యం చేస్తూ రాజున్నాం అవునా? నెలగా పద్నాలుగు వారి స్వామి సరుకులు కావాలనుకుంటున్నా అమ్మ అక్కడ కూడా కూర్చోవాలి.